మార్నింగ్. ఈరోజు యశు బర్త్డే అండి. మీరు అందరు విష్ చేయండి. నేను కాల్ చేశాను రా యశు అంటే ఈరోజు వాళ్ళంతా బిజీగా ఉన్నారు. నేను కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మీరు అందరూ విష్ చేయండి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే నిన్న యశు కోసం నేను మార్బుల్ కేక్ చేశాను, బ్రౌనీ చేస్తే పిల్లలు ఖచ్చితంగా మాకు క్రీమ్ కేక్ కావాలి అదే చేయమంటే చేస్తూ ఉన్నాను అనమాట. యశు వాళ్ళు ఈరోజు లంచ్ తర్వాత జాలాదే వెళ్తారంట. ఈరోజు మా మెనూ ఏంటి అంటే రాజుగారి మటన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నానండి. చిట్టి ముత్యాల రైస్ తీసుకొని వచ్చి, అలాగే తందూరి లెగ్స్ అడిగారు పిల్లలు, చేద్దామని అనుకుంటున్నాను. పొద్దున్నే కేక్ని బేక్ చేసేసాను. ఇదిగోండి చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేస్తున్నామంటే చాలా తక్కువ పెడుతున్నాను క్రీము. మంచిగా ఇంట్లో బేక్ చేసిన ఫ్రెష్ కేక్ పిల్లల కోసం చేస్తే బాగుంటుంది కదా. స్మూత్గా వచ్చింది. సో ఇలా చేసి పెట్టేస్తే మధ్యాహ్నం వరకు చిల్ అవుతుంది. లంచ్ తర్వాత కేక్ కట్ చేసి ఇంకా యశు వాళ్ళు వెళ్తారేమో, నేనైనా అటు వెళ్తాను లేకపోతే యశు అన్న ఇటు వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ షార్ట్ పెడతాను. ఇంతకీ మీది బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? వడ. ఈరోజు నుండి ఎండలు తగ్గిపోతాయంట, ఇంకా నార్మల్గా ఉంటుందంట. హ్యాపీ సండే, బాయ్.